జబలల్లి టెంపుల్కి వెళ్ళొద్దాం పదండి. లాంగ్ వీకెండ్ కదా! ఫస్ట్ డే అయితే జబలల్లి టెంపుల్‌కి ప్లాన్ చేసాం మా ఆఫీస్ వాళ్ళతోటి. ఇంక స్టార్ట్ అయిపోయాం జర్నీ. మేమున్న ఏరియా నుంచి 67 కిలోమీటర్స్ మాట. ఈ టైంలో పెద్ద ట్రాఫిక్ కూడా చాలా తక్కువుంది. నార్మల్‌గా అయితే ఈ ఏరియాలో ట్రాఫిక్ అసల చాలా దారుణంగా ఉంటదమాట. మీకు ఆ లెఫ్ట్ సైడ్‌లో కనపడుతున్నదే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మాట. ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయిపోయాం. ఈ కనిపిస్తున్నది గురుద్వారా. దీని వెనకాలే టెంపుల్ ఉంటది. మనమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. కార్ పార్క్ చేసి రావాలిప్పుడు. క్రౌడ్ కూడా ఓ మాదిరిగా ఎక్కువే ఉన్నారు. సో, దర్శనం కూడా జరిగింది. యాక్చువల్‌గా లోపల వీడియో, ఫోటోగ్రఫీ అలౌ లేదు. సో, నేను తీయలేదు. మేము కరెక్ట్‌గాను హారతిచ్చే టయానికెళ్ళాము. బాగా జరిగింది దర్శనం అయితే. చాలా అంటే చాలా అనిపించింది. దుబాయ్‌లో ఉంటున్నవారు ఎవరన్నా ఈరోజు టెంపుల్‌కెళ్తుంటే మాత్రం గుర్తుపెట్టుకోండి. సాయంత్రం 6 గంటలకు క్లోజ్ అయిపోతుంది టెంపులు. 5-5:30 మధ్యలో హారతిచ్చి 6 గంటలకల్లా క్లోజ్ చేసేత్తన్నారు. సో, ఎవరైనా ఎళ్ళాలనుకుంటే 4:30 టైంకెళ్ళండి. మంచిగా జరుగుతుంది దర్శనం. ప్రసాదం కూడా చాలా అంటే చాలా బావుంది. తర్వాత పక్కనే ఉన్న గురుద్వారాకు కూడా వెళ్ళాంమాట. ఈ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బావుంటది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది గురుద్వారాలో కూడా. గురుద్వారా కూడా 6:00కే క్లోజ్ చేసేత్తన్నారు. సో, మేమెళ్ళేసరికి క్లోజ్ అయిపోయిందింకా. ఇక్కడైతే మాకు ప్రసాదం అయితే ఇచ్చారు వాళ్ళది ఫుడ్డు. అది తీసుకొని మళ్ళీ మేమింకా రిటర్న్ అయితే మొదలైపోయాము. ఎవరైనా సరే గురుద్వారా లేదా టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నవాళ్ళు 6:00 ముందే వెళ్ళండి. 6:00కి క్లోజ్ చేసేస్తున్నారు. ప్లస్ గురుద్వారాలో ఫుడ్ కూడా ఇదివరకట్లాగా లోపల పెట్టట్లేదు. మనకి చేతికిచ్చేస్తున్నారు. బయట తినడమే. మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ మేము ఎక్కడికెళ్తున్నామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూస్తున్నారు కదా! దీన్ని ఐబిఎన్ బతుతా గేట్ అని అంటారని నేను అనుకుంటున్నాను. మరి ఏమంటారో తెలీదు. దీని ఎనకాల బతుతా మాల్ ఉంటది. ఆ మాల్‌కి వెళ్దాం పదండి. మాల్ పార్కింగ్‌లోకైతే వచ్చేసాం. ఇది మాల్ ఎంట్రన్స్ మాట. ఇదొక చాలా పెద్ద ఓల్డ్ మాల్ ఇది. లోపల మీకు చూసుకున్నట్టయితే ఇది ఈజిప్షియన్ స్టైల్‌లో ఉంది లోపల. అంటే ఇంకా చైనాకి, ఇండియా అలా ప్రతి ప్లేస్‌ని ఈళ్ళు హిస్టారికల్ యాంబియన్స్‌గా పెట్టారుమాట. ఇది యూఏఈకి సంబంధించిందో, మరి ఈజిప్ట్‌కి సంబంధించిందో తెలీదు. చాలా ఓల్డ్ మాలు. లైట్లు కూడా మీరు చూడొచ్చు. ఎంచక్కా తాళ్ళేసి పైనుంచి కట్టి అలా చేసినట్టుంది. ఇదంతా కూడా చెక్కతో చేసింది. చాలా అంటే చాలా బావుంది. అక్కడ అరబ్బీలో రాశారు. మనకి ఇంగ్లీషే సరిగ్గా రాదు. ఇంక అరబ్బీలో ఏం చెప్తానులెండి. ఈ ప్లేస్ నుంచి మీరు పైకి చూసినట్లయితే ఆకాశం కనిపిస్తున్నట్టుంటది. కాకపోతే అది ఆకాశం కాదు. పెయింటింగ్ మాట. ఇక్కడికి మీరు ఏ టైంలో ఎళ్ళినా సాయంత్రం 6:00 వెళ్ళాము అన్న ఫీల్ కలిగేలా ఉంటదమాట. చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ బ్లాక్స్ వైస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది పర్షియా కోర్ట్ అంట. అలాగా పెర్షియనో మొత్తం ఏదో ఉంది. అక్కడ వాళ్ళ కంట్రీకి సంబంధించిన యాంబియన్స్ నాకైతే ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఇక్కడికొచ్చిన వెంటనే ఒక మెహల్‌లోకొచ్చిన ఫీల్ అయితే కలిగింది. పెద్ద పెద్ద లైట్స్ తోటి భలే ఉంది. ఆ స్టార్‌బక్స్ షాప్‌కి కూడా ఒక అందం వచ్చింది. తర్వాత ఇది మన ఇండియా కోర్టు. ఇక్కడైతే మన ఇండియన్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయో ఆ పాత టైము అలా ఆ టైపు చేశారు. ఇది కూడా పెద్ద ఏదో ఒక అంతఃపురం పెద్ద మెహల్‌లోకొచ్చిన ఫీల్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పెద్ద లైట్ అల్లో అలా హ్యాంగ్ చేసి హోల్డ్ చేశారో. నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి. చాలా అంటే చాలా బావుంది. ఈ ఏనుగు అంటే మన ఇండియాకి కల్చర్‌లో ఎనిమిది సవారీలు చేసేవారు కదా! దానికి ఇలా రిఫరెన్స్‌గా ఇదైతే పెట్టారు. పైన ఒక డ్రాగన్ బొమ్మ ఉంది. అది ఎలా ఊగుతుందో చూడండి. అదే ఊగడం అంటే ఎలా కదులుతుందో చూడండి అది. ఇప్పుడు మనం చైనా కోట దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం అంతా కూడాను చైనా స్ట్రక్చర్స్ కనిపిస్తది. నేనైతే ఎప్పుడు చైనా వెళ్ళలేదు గానీ, నిజంగానే నాకిక్కడుంటే ఒక చైనాలో ఉంటే ఇలానే ఉంటదా అన్న ఫీల్ అయితే కలిగింది. చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ ఒక అదే బద్దలైపోయిన బోట్‌నైతే ఈళ్ళు పెట్టారిక్కడ. ఇరిగిపోయిన బోట్‌లా ఉందన్నమాట. యాక్చువల్‌గా ఇక్కడ వాటర్ షో కూడా జరుగుద్ది. కాకపోతే మేమెళ్ళేసరికయితే వాటర్ షో ఏం జరగలేదు. ఇక్కడ చాలామంది ఫోటోస్ తీసుకుంటూనే ఉన్నారు. అంటే మన ఇండియన్స్ లేదంటే వేరే కంట్రీస్ ఎక్కడికెళ్ళినా ఫస్ట్ ఏదన్నా ఒక మంచి ప్లేస్ ఏదైనా కనపడిందంటే ఇక మనం అక్కడ ఎత్తుక్కుపోయి ఫోటోస్ తీసుకుంటాం కదా! అది అందరూ మన నైజం అనుకోండి. సో, అందరూ అలాగే ఫోటోస్ తీసుకుంటున్నారు. మా వోళ్ళు కూడా అలానే ఫోటోస్ తీసుకున్నారు. మేము ఫోటోస్ తీసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. వాష్‌రూమ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. అయ్య బాబోయ్! అన్నట్టు. ఇంకా మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. యాక్చువల్‌గా ఇక్కడికి మీరు రావాలనుకుంటే మంచి టైమ్ పాస్ అవుతది. ఒక 3, 4 అవర్స్ ఈజీగా టైమ్ పాస్ అయిపోద్ది. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. తర్వాత మేము కార్ పార్కింగ్ దగ్గరికెళ్ళి ఒక టీ తాగుదామని బయటకొచ్చి, ఒక టీ అయితే తాగడానికొచ్చామింకా. ఇంకా పక్కనే బస్ స్టాప్ ఉండడం వల్ల జనాలైతే కళకళలాడుతూ ఉన్నారు. మేమైతే ఇంకా టీ ఇచ్చుకొని, ఒక టీ జాగ్రత్తగా ఏసి, ఆ డ్రైవర్‌తో కాసేపు మాట్లాడాను. వాళ్ళ సాలరీలు ఎలా ఉంటాయి, ఏంటి పరిస్థితి అని. సో, మళ్ళీ మేము ఇంకైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదొక టన్నెల్ మాట.
పైన దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ఉంటది. కింద నుంచేమో టనల్ మాట. చాలా పెద్ద టనలు. ఒక డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా అంటే చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి దుబాయ్‌లో ఉన్నవాళ్ళు. తర్వాత ఇంకా నా రూమ్‌మేట్ ప్రశాంత్ అన్నది బర్త్‌డే ఉంటే కేక్ తీసుకుందామని వచ్చాము. ఒక కేక్ సెలెక్ట్ చేసి పేరైతే రాయించడానికి ఇచ్చాము. కాకపోతే ఏమైందంటే మా ఈశ్వర్ పేరు రాయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. పాపం టేబుల్ మనోడి కన్నా పొడుగ్గా ఉంది. ఎంత కష్టపడుతున్నాడో చూడండి. ఈ కష్టం పక్కోడికి కూడా రాకూడదు బ్రో. తర్వాత మేము బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా చేసేసి చక్కగా ఫుడ్ ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా తిన్నాం. ఇంకా డే అయితే కంప్లీట్ ఈరోజు.